మన బ్రదర్స్ హార్వెస్టింగ్ నేచురల్ పౌడర్స్ కి కావాల్సిన బిజినెస్ ఎక్విప్మెంట్ కి తిరగడం మొదలెట్టాము. హాయ్ గైస్, నేను లోకి గాడు, బాలాజీ, చరణ్ గాడు అయితే బయలుదేరి వెళ్తున్నాం. ఎక్కడికో కాదు, మన బ్రదర్స్ హార్వెస్టింగ్ నేచురల్ పౌడర్స్ కి అయితే ఒక రూమ్ దొరికింది మ్యానుఫాక్చరింగ్ కి. కానీ అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం పోవడానికి మేమైతే ట్యాంకీ అరేంజ్ చేద్దాం అనుకున్నాము. దానికోసం అని చెప్పి, కానీ మన రూమ్ లో ట్యాంకీ పెట్టుకోవాలంటే కమ్మిలతో ఒక స్టాండ్ రెడీ చేయించుకోవాలా. దానికోసం అని చెప్పి 4 ఇంచుల కలాయి పైప్ అయితే తెప్పించుకున్నాము. ఇది సెకండ్ హ్యాండ్ లోనే 3000 పడింది. ఇంకా ఫస్ట్ హ్యాండ్ లో ఎంత పడుతుంది మీరు ఆలోచించండి. ఇంకా కలాయి పైప్ ని ఆటోలో వేసుకునేసి మన రూమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా రూమ్ లో అయితే పెట్టేశాను. మన రూమ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా సాయంత్రం కాలసరలా తిరుగుతా ఉంటే నాకు కాల్ వచ్చింది. ఎవరా అని చూస్తే చిన్న కాల్ చేశాడు. సరే అన్న దగ్గరికి వెళ్దామని బయలుదేరాము. అన్నోళ్ళు ఇల్లు ఎక్కడో కాదు, బంగారం కాలనీ దగ్గర. అక్కడ వెళ్ళేటప్పుడు చూడండి రోడ్లు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ఉన్న గుంటలు చూసి చెరువు అనుకుని చేపలు పట్టేదని పోయాను. కానీ మా వాళ్ళు వెంటనే లాగి ఇది రోడ్ రన్ అయినా అన్నారు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు చెప్పలేదు కదా. ఈ అంకుల్ దగ్గర మన బిజినెస్ కావాల్సిన వెజిటేబుల్ కటర్ మిషన్ అయితే ఎన్న దగ్గర ఉంది. దాన్ని అమ్మేస్తా అన్నాడు. ఇంకా ఆడికి వెళ్ళి మంచి ప్రైస్ కి అయితే మాట్లాడుకొని నేను చరణ్ గాడు ఆ మిషన్ తీసుకొచ్చి రూమ్ లో పెట్టేసాం. ఒకవేళ సబ్స్క్రైబ్